ఎమ్మెల్యే గారి పేరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆరు పరిపాలన ఉంది. బ్రహ్మాండంగా జరిగింది. కావుల కాలువ డెవలప్ చేసి కావుల కాలువ నీళ్ళు ఎత్తిచ్చినాడు. ఈ పంట అంతా నారు పోపించి పండించినాడు. పంటలన్నీ వరికోతలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాలంటీర్ల వ్యవస్థను జగనన్న తీసుకొచ్చి పేద ముసలి వాళ్ళకి ముత్తకోళ్ళకి అందరికి ఇంటింటికి డబ్బులు ఇప్పించేస్తున్నాడు. ఇంట్లో ఉన్నట్టే డబ్బులు. బ్రహ్మాండంగా ఉంది. జగనన్న పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. రామిరెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? సచివాలయ వాలంటీర్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మనం తలుపు తడుతున్నారు. 1వ తేదీ వచ్చేళ్ళకి తలుపు తట్టి అందరికి ఇచ్చిపోతున్నారు. పింఛన్లు ముసలి వాళ్ళకి కానీ అందరికీ. పిల్లలు చదువుకునే నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం ఇబ్బంది లేదు. మరి ఎలాంటి పరిపాలన రావాలి? మళ్ళీ ఎలాంటి పరిపాలన కావాలి? ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపిస్తాం. ఆయనకు అండగా ఉంటాం. అండగా ఉంటాం. ఎమ్మెల్యే గారిని గెలిపి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తాం. ఇబ్బంది లేదు. తిరగలేదు ఈ మాటకి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటండి? ప్రతాప్ కుమార్ రెడ్డి. పరిపాలన ఎలా ఉంది? బాగుందా? మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయండి? జరిగింది. అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారండి? మాకు మగ్గాల డబ్బులు వచ్చాయి. 45 సంవత్సరాల డబ్బులు వచ్చాయి. అమ్మ ఒడి వచ్చింది. నాకంటే పిల్లలు లేరు. ఈ పిల్లలకి మా తమ్ముడు పిల్లకాయలకి. మీ పిల్లలు చదువుకునే స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా? బాగుంది సార్. వారంటీలో సక్రంగా ఇస్తున్నారు. సచివాలయ వ్యవస్థ ఎలా ఉందమ్మా? బాగుంది. కరోనా టైంలో ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? బాగానే చూశారు. జగనన్న 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి పంపాడు. మన ప్రభుత్వం గారికి ఎమ్మెల్యే గారు ఏమన్నా వస్తున్నారా? వచ్చిపోతున్నారు. వచ్చి మంచి మా సమస్యలన్నీ కనుక్కుంటున్నారు. ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకుంటారమ్మా? గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే గారి పేరు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మాది కావల్ కాన్స్టిట్యున్సీ. ఆయన గెలిచినాక మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయి? చాలా అభివృద్ధి పనులండి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా గ్రామంలో రెవెన్యూ సమస్యలు కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైన్ల సమస్యలు కావచ్చు, ఆయన ప్రతిపక్షంలో లాస్ట్ 14 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మా గ్రామం అభివృద్ధి కోసం చాలా బాగా కృషి చేశారు. వాలంటీర్ వ్యవస్థ సూపర్ సార్. ఈరోజు చూడండి, లాస్ట్ మంత్ ఈ ఏప్రిల్ మంత్ ఒక్కటే ఆ పెన్షన్లు ఇచ్చే టైంలోనే సచివాలయం ఇక్కడే ఉంది. మాకు దగ్గరగానే సచివాలయం. ఊరు ఇటువైపు ఉంది. దాదాపు ఊరు 2 కిలోమీటర్లు ఉంది. మా ఊరు లాంగ్ డిస్టెన్స్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఎంత వృద్ధులు, ముసలోళ్ళు, వికలాంగులు ఎంత ఇబ్బంది పడ్డారో నేను దారిలో ఉండి నేను చూశాను. ఈ ఎమ్మెల్యే గారి పరిపాలన మళ్ళీ రావాలని మీరు కోరుకుంటున్నారు? అయితే 100% అండి. మాకు మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలవాలి. జగనన్న సీఎం అవ్వాలి. మేమందరం బాగుండాలి. ఎమ్మెల్యే గారి పేరు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఆయన గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయండి? చాలా జరిగిన పనులు అంటే ఏమేమి? సిమెంట్ రోడ్లు చేశాడు. ఫిషింగ్ హార్బర్ చేస్తున్నాడు. డ్రైనేజ్ వేయించాడు. అన్నీ బాగున్నాయి. మీ గ్రామంలో నాడు నేడు స్కూల్స్ వ్యవస్థ ఎలా ఉంది? నాడు నేడు అంటే అది చెప్పలేదండి, చూస్తే అర్థమైపోద్ది. నాడు నేడు అనేది సూపర్ పథకము. మా పిల్లలు కూడా చాలా అభివృద్ధి చెందారు. అమ్మఒడి వస్తుంది. అన్నీ బాగున్నాయి. నాడు నేడు అనేది ఎక్సలెంట్ పథకం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తారమ్మా? ఇంతకుముందు పింఛన్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఎలాంటి పరిపాలన రావాలి మళ్ళీ కోరుకుంటున్నారా? ఖచ్చితంగా 100% మాకు ఇదే కావాలి. ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిపించుకుంటారు? ఎమ్మెల్యే గారు రావాలి. మా జగన్ అన్నే మాకు కావాలి. ఎమ్మెల్యే గారి పేరు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయి. రోడ్లు చేసాడు. ఈ డ్రైనేజీలు వేసాడు. ఇంటింటి గడపకి వచ్చి అన్ని ఏం కావాలా, ఏం జరిగినాయి, మీకేమేం కావాలని అడిగినాడు. అన్నీ చెప్పారు. సమస్యలన్నీ తీరుస్తామని చెప్పాడు. నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయమ్మా? బాగుంది. వైద్య వ్యవస్థ ఎలా ఉంది? వైద్యం కూడా బాగానే జరుగుతుందా? తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారమ్మా? వాలంటీర్ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ముసలోళ్ళకి అందరికీ పింఛన్లు ఇస్తున్నారు. ఏళ్ళు పడకపోయినా వాళ్ళు ఇళ్ళకి తీసుకుపోయి అది తంబేపిచ్చి వాళ్ళకి బియ్యం ఇప్పిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. వస్తున్నాయి. ఇలాంటి పరిపాలన రావాలి మళ్ళీ ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇదే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు రావాలి. మన జగన్మోహన్ రెడ్డి కావాలి. ఇంకా 30 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డే కావాలి మనకి. ఎమ్మెల్యే గారి పేరు ప్రతాప్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది సార్. ఇబ్బంది ఏమీ లేదు. అన్నీ అందుతానే ఉండి. మా ప్రసాద్ నాయుడు కూడా బ్రహ్మాండంగా మాకు అందుబాటులో అన్నీ చేస్తున్నాడు. ప్రాబ్లం లేకుండా చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతుంటాయి సార్. మీ గ్రామంలో పిల్లలు చదువుకునే స్కూల్స్ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి.
వైద్య వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం పంట పొలాలన్నీ బాగా పండి బాగానే పండినాయి సార్. సాగునీరుకి ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నాడు. కరోనా టైంలో ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? బ్రహ్మాండంగా చూసుకున్నాడు. ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి పరిపాలన రావాలి మళ్ళీ కోరుకుంటున్నాం. మేము ఆయనకే మళ్ళీ ఓట్లు వేసేది ఆయనకి గెలిపించుకుంటాం. కరోనా మందులు కూడా మాకు ఎయిర్పోర్ట్లుగా అందించినాడు. మాకు ప్రాబ్లం ఏం లేదు. ఎమ్మెల్యేగా మరి ఎవరిని గెలిపిస్తారు ఈసారి ఎమ్మెల్యేగా? ప్రతాప్ కుమార్ రెడ్డిని కష్టపడి గెలిపించుకుంటాం. మాకు సంతోషంగా ఉంది ఆయన ఉంటే. మరి ఎమ్మెల్యే గారు గెలిపించి జగన్ మళ్ళీ సేమ్ చేస్తారు అయితే. మీ ఎమ్మెల్యే గారి పేరు? ప్రతాప్ రెడ్డి గారు. ఆయన పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయమ్మా? బాగా అన్నీ బాగానే జరిగినాయి. మాకు అంతా మంచిగా జరిగింది. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాము. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఇంతవరకు మాకేం ఇబ్బంది లేదు. వాలంటీర్లు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు అయ్యా. 3000 పింఛన్ అందుతుంది నాకు. ఆయనే రావాలి మాకు మళ్ళీ జగన్ గారే. అది ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకుంటారు అయితే? గెలిపించుకుంటాం అయ్యా. గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తాం. మాకు ఆయనే కావాలి. చంద్రబాబు నాయుడు ఎన్ని అన్నా కూడా మేము నమ్మము. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మలు మా తాత వాళ్ళందరూ ఆయనే చేస్తారు. మాకు అదే మాకు కావాలా. మళ్ళీ ఆయనే మాకు రావాలా. జగన్ గారు సీఎం కావాలా. ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రతాప్ రెడ్డి కూడా మళ్ళీ కావాలా. ఎమ్మెల్యే గారి పేరు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉందమ్మా? బ్రహ్మాండంగా ఉంది. మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. బాగానే ఉంది. ఇప్పటికేమో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మాకు అన్నీ అందుతున్నాయి. ఇళ్ళకు వచ్చి ఇస్తున్నారు. మేము పక్కకు పోకుండా మండలం చుట్టూ తిరగకుండా ఇళ్లలో బియ్యాన్ని అక్కడ ఈ పడిగాపులు కాయకుండా బియ్యం తెచ్చుకుంటున్నాం. ఇళ్ళకే వచ్చి ఇస్తున్నారు. మండలం కాడ ఏదైనా పని ఉంటే వాలంటీర్లే చేస్తున్నారు. ఇళ్ళ కాడ మాకైతే మేమైతే తిరగటం లేదు. ఇంటికే వచ్చి అందుతున్నాయి. మాకు మళ్ళీ కావాలనుకుంటే జగన్ పరిపాలనే మాకు కావాలనుకుంటున్నాం. పిల్లలు చదువుకునేది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇంతవరకు మామూలు స్కూలు, ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి పోయే వాళ్ళు కూడా మళ్ళీ మామూలుగా ఇక్కడికే చేరుతున్నారు. అంటే అక్కడ అదే ఇక్కడ అదేనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే చేరుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి పరిపాలన రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. మళ్ళీ గెలిపించుకుంటాం మేము. జగనే మాకు ముఖ్యమంత్రి కావాలి. మీ ఎమ్మెల్యే గారి పేరు ఏంటండి? రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఆయన గెలిచిన తర్వాత ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయండి? అభివృద్ధి పనులు జరిగాయని కాదు, ఊళ్ళో సిమెంట్ రోడ్లు కానీ, బడులు కానీ, ఈ హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ ఎక్కడైనా సరే. ఇప్పుడు గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారండి? అసలు గత ప్రభుత్వం మా ఊళ్ళో చేసింది ఏమి లేదండి. మా ఊళ్ళో అంతా మైనసే. ఇప్పుడు ఈ మా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసే ప్రతి పనికి అడ్డంకులు. ఇళ్ళు వచ్చాయి, కాలనీ ఇళ్ళు వస్తే మండలంలో 13 పంచాయతీల్లో ఎక్కడ ఇళ్ళు వచ్చినా కూడా ఆ చోటు గవర్నమెంట్ చోటు అని, అది గవర్నమెంట్ చోటు కాదని, ఫారెస్ట్ అని, అదని ఇదని మాకు ఇళ్ళు రాకుండా చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఇంతకాలం ఎలా పనిచేశారండి? సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ మాకు బ్రహ్మాండంగా ఉంది. ఊళ్ళో ఏ పని కావాలన్నా కూడా సచివాలయం వెళ్తే మెయిన్ ఒకటే పాయింట్, లంచం కూడా తినది లేకుండా పోయిందండి. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకున్నారు? మేము ఈసారి 3వసారి కూడా మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారి పేరు? రామిరెడ్డి ప్రతాప్ కుమార్. ఆయన పరిపాలన ఎలా ఉందమ్మా? ఆయన బాగానే ఉంది నాయన. మీకు టైంకి అన్ని పెన్షన్లు వస్తున్నాయి? నాకు పెన్షన్ వస్తానే ఉంది. ఇంటికి సచివాలయం నుంచి బాగా చేస్తున్నారు. మా కాలనీ పెట్టుకుంటే వచ్చింది. మీ గ్రామంలో పిల్లలు చదువుకునే బళ్ళు ఎలా ఉన్నాయమ్మా? బాగుండాలి. వాలంటీర్లో ఇది గత ప్రభుత్వంలో లేదు కదా, ఇలా తీసుకొచ్చే విధానం. బంగారం వాళ్ళ ఇళ్ళకి తెచ్చేస్తున్నారు. అట్టే కోరుకుంటున్నాను. మళ్ళీ కోరుకుంటున్నాం నాయన. ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి చేస్తాం. జగనే కావాలి నాయన మాకు. ఖచ్చితంగా ఇళ్ళకి తెచ్చేస్తారా? మేము పోయి నిలబడలేమా? మీ ఎమ్మెల్యే గారి పేరు? ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన కూడా బాగానే ఉందండి. మీ గ్రామానికి జరిగిన అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయండి? అభివృద్ధి బాగానే ఉందండి. సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కానీ బాగున్నాయి. నాడు నేడు స్కూల్స్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ ఎంతకాలం ఎలా పనిచేశారండి? వాలంటీర్ వ్యవస్థ ఉన్నబట్టే కదా అందరూ ఇప్పుడు పింఛన్ కానీ అన్ని ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేసింది? సచివాలయం కూడా బాగానే ఉందండి. తర్వాత గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చారండి. ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకున్నారా? తెలుసుకున్నారు, విన్నారు, చేస్తానని మాట ఇచ్చారు. ఇలాంటి పరిపాలన రావాలని మళ్ళీ కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం అండి. కోరుకోకపోతే ఇప్పుడు సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఉంటేనే కదా ఇప్పుడు ముసలి కానీ పెద్దవాళ్ళు కానీ బాగుండేది. అయితే మళ్ళీ ఎమ్మెల్యే గారిని మళ్ళీ గెలిపించుకుంటారు? గెలిపించుకోవాలి. అది మన అందరి నిర్ణయం కదా. జగన్ అన్ననే సీఎం చేసుకోవాల్సిందే. అందరి బాధ్యత ఉంది.